హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో జరిగిన పాట్ బ్రేకింగ్ రెవల్యూషన్స్ అని పేరు అయితే పెట్టారు. పాట్ బ్రేకింగ్ టాస్క్ని మనం మాట్లాడుకుంటే సింపుల్గా ఉండడానికి, టాస్క్లో ప్యాటర్న్స్ ఏమన్నా మనం డీకోడ్ చేయగలమా, డీకోడ్ చేయడానికి అది ఏమన్నా బ్రెయిన్ గేమా కాదా, అది ప్యూర్లీ ఫిజికల్ గేమా? నేనైతే దాంట్లో ఒక ప్యాటర్న్ను డీకోడ్ చేయగలిగాను. మీలో ఎంతమంది డీకోడ్ చేయగలిగారు? అది నా దృష్టిలో అయితే ఫిజికల్ గేమ్ కాదు, అది ఖచ్చితంగా మైండ్ గేమ్. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ మీ అందరికీ. ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ టాస్ గేమ్నే తీసుకుందాము. టాస్ గేమ్లో మీరు ఇంకొకళ్ళతో ఆడుతున్నారు. ఒక్కొక్కళ్ళకు మూడు మూడు కాల్స్ ఉంటాయి. అంటే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు 3 సార్లు కాల్ చేయొచ్చు. ఆ తర్వాత టర్న్ అతనికి వెళ్తుంది. అప్పుడు అతను 3 సార్లు కాల్ చేస్తాడు. మళ్ళీ మీకు వస్తుంది. మళ్ళీ మీరు 3 సార్లు కాల్ చేయొచ్చు. ఇలా ఒక కాయిన్ టాస్ గేమ్ను అజ్యూమ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ మీ ఆప్షన్ వచ్చింది. మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు 3 సార్లు ఏదైనా కాల్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ రిజల్ట్ మాత్రం 2 సార్లు హెడ్ వచ్చింది, ఓసారి టైల్స్ వచ్చింది. అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా అతను ఏమైనా కాల్ చేసి ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా 2 సార్లు హెడ్, ఒకసారి టైల్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూడోసారి మీ టర్న్ వచ్చింది. మీ టర్న్లో మీరు 3 సార్లు కాల్ చేయొచ్చు. 3 సార్లు ఏం కాల్ చేస్తారు మీరు? నేనైతే 3 సార్లు హెడ్సే కాల్ చేస్తాను. ఇక్కడ టెక్నికల్ రీజనింగ్ గురించి వదిలేస్తే, అంటే టెక్నికల్గా దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. సపోజు హెడ్ సైడు ఆ బొమ్మను తయారు చేయడానికి ఎక్కువ మెట్లు అవసరం అవుతుంది. సో అటేపు ఆ కాయిన్ కొంచెం హెవీగా ఉండే ఛాన్స్ ఉంది. హెవియర్ సైడ్ ఉండి అది ప్రతిసారి అది హెడ్స్ వస్తూ ఉండొచ్చు. ఒకవేళ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న డిఫెక్ట్ ఏదైనా కానివ్వండి, దానివల్ల అది ఎక్కువసార్లు హెడ్స్ వస్తూ ఉందనుకుందాం సపోజ్. ఈ టెక్నికల్ రీజనింగ్ను మర్చిపోతే లాజికల్ రీజనింగ్ ఏంటి? 6 సార్లు ఇద్దరూ కలిసి 6 సార్లు కాల్ చేస్తే దాంట్లో 4 సార్లు హెడ్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 3 టైమ్స్ హెడ్స్ కాల్ చేస్తే విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవునా కాదా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఒక క్రికెట్ టీం కెప్టెన్ అనే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మన టీమే సపోజ్ ఓవర్సీస్కు టూర్కి వెళ్ళింది. అక్కడ ఒక కొత్త పిచ్, కొత్త వాతావరణ కండిషన్స్, పిచ్ కండిషన్స్ గురించి మనకు ఫెమిలియారిటీ లేదు. అలాగే అక్కడ వెదర్ కండిషన్ కూడా మనకంత ఫెమిలియర్ కాదు. ఫస్ట్ బ్యాటింగ్ మనకు వచ్చింది. టాస్ గెలిచామా ఓడిపోయామా, ఫస్ట్ బ్యాటింగ్ మనం చేస్తున్నాం సపోజ్. వికెట్లు పడిపోతున్నాయి. కెప్టెన్ బ్యాటింగ్కి వచ్చాడు. ఆ కెప్టెన్ ఏం చేయాలి? ఎయిదర్ హీ హ్యాస్ టు క్యారీ హీస్ బ్యాట్ త్రూ ద ఇన్నింగ్స్. అంటే ఒక ఇంకో ఎండ్లో వికెట్లు పడిపోతున్నా కూడా ఒక ఎండ్ను స్టేబుల్గా మెయింటైన్ చేయాలి. ఒక డీసెంట్ స్కోర్ను స్కోర్ బోర్డ్ మీద పోస్ట్ చేసి బౌలర్స్కు వీలైనంత ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే అవతల వాళ్ళను ఆల్అవుట్ చేయడానికి సరిపోయే డీసెంట్ స్కోర్ను పోస్ట్ చేసేటట్లు చూడగలగాలి త్రూ కెప్టెన్సీ నాక్. లేదు, ఆ కెప్టెన్ ఓపెనింగ్కి వెళ్ళాడు, కెప్టెనే ఫస్ట్ అవుట్ అయిపోయాడు. అక్కడ చూస్తే వరుసగా 2 వికెట్లు పడ్డాయి. మళ్ళీ ఆ తర్వాత కెప్టెన్ అవుట్ అయ్యాక వరుసగా మళ్ళీ 2-3 వికెట్లు పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి కెప్టెన్? తన దగ్గర ఏం రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ పిచ్ కండిషన్ ఏంటి, అక్కడ వెదర్ కండిషన్ ఏంటి, ఆ వెదర్ కండిషన్స్ సీమ్ బౌలింగ్కు కండ్యూసివ్గా ఉన్నాయా, స్వింగ్ బౌలింగ్కు కండ్యూసివ్గా ఉన్నాయా, స్పిన్ బౌలింగ్కు పిచ్ కోఆపరేట్ చేస్తూ ఉందా, ఆ కండిషన్స్ను కౌంటర్ చేయడానికి తన దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, తన దగ్గర ఉన్న బ్యాట్స్మెన్ ఎవరెవరు, దాంట్లో ఎవరు ఆ కండిషన్స్ను కౌంటర్ చేయగలరు అని తనకు అనిపిస్తుంది. వాళ్ళని ముందు పంపించాలా, ఎవరిని ప్రొటెక్ట్ చేసి కొంచెం వెనక్కి పంపించాలి? లేదా సపోజ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నారు, రన్ రేట్ తక్కువ ఉంది, తన దగ్గర ఎవరు హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, ఎవరి వికెట్ తను సాక్రిఫైస్ చేసినా కానీ తనకు పెద్దగా నష్టం ఉండదు, ఎవరినైతే హిట్టింగ్కి పంపించవచ్చు ముందు. ఇలా ప్లాన్ చేసి తన దగ్గర ఉన్న రిసోర్సెస్ను ప్రాపర్గా మేనేజ్ చేసి ఒక విన్నింగ్ కాంబినేషన్ను ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. కెప్టెన్ వచ్చేసాడు అవుట్ అయిపోయి బయటికి, అంతే కదా? గేమ్ చూస్తూ కూర్చుంటే, లేదా నెక్స్ట్ గేమ్కు ఎవరెవరిని పీకేయాలి, ఎవరెవరిని ఉంచాలి అంటే, క్యాప్టెన్సీ అనేది అది ఒక హోదా కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ బాల్ పడే వరకు తన దగ్గర ఉన్న కాంబినేషన్స్ను, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ను ఏదో ఒక రకంగా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఎలా విన్నింగ్ కాంబినేషన్ను మనము ఎస్టాబ్లిష్ చేయగలము అని ప్రయత్నిస్తూ ఉండడానికే కదా కెప్టెన్ అనే అతను ఉన్నది. ఇక్కడ లూజింగ్ కెప్టెన్ ప్రియా దగ్గర ఒక లగ్జరీ ఉంది. విన్నింగ్ టీం దగ్గర లేని ఒక లగ్జరీ ఏంటంటే, అవతల 6 మెంబర్స్ ఉంటే యువతల 7 మెంబర్స్ ఉన్నారు. అంటే తను సాక్రిఫైస్ చేయడానికి ఒక ప్లేయర్ ఎక్స్ట్రా ఉన్నారు తన దగ్గర. ఆవిడ ఫస్టే వదిలేశారు, వచ్చేసారు బయటికి. ఒక కెప్టెన్గా ఆవిడ ఏం చేసి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే,
ఫస్ట్ ఆవిడ గేమ్‌ను డీకోడ్ చేసిన విధానము, అంటే ఏ గేమ్ ఉండొచ్చు అనే విషయాన్ని డీకోడ్ చేసిన విధానము ఎక్సలెంట్ నిజంగా. తను మాస్క్‌మెన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. నిన్న ఫిజికల్ టాస్క్ వచ్చింది కాబట్టి ఈసారి ఏదన్నా మైండ్ గేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లాజిక్ వర్కౌట్ చేయాల్సొస్తుంది అని చెప్పి అన్నారు. లాజిక్ వర్కౌట్ చేయాల్సొస్తుంది అనే ఐడియా ఉంది. తన దగ్గర ఏడుగురున్నారు. ఇప్పుడు అక్కడ కుండలు వరుసగా పెట్టున్నారు. వీళ్ళేం చేసుండాలి? లాజిక్ వర్కౌట్ చేయాలి అంటే అందరూ గుంపుగా వెళ్ళిపోయి వరుసగా నిలబడకూడదు కదా. ఎందుకంటే ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది జనరల్గా ఎక్కడైనా మనం ఇప్పుడు జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూస్తాము. ఆ ప్యాటర్న్లో ఒక రెగ్యులారిటీ ఉంటుంది ఫస్ట్ నుంచి చివరి వరకు. సో ఇక్కడ మనం వీళ్ళు ఒక ఆల్టర్నేట్ నిలబడి ఉండడమో, లేకపోతే 2 నిలబడి మళ్ళీ 2 వదిలేసి మళ్ళీ 2 నిలబడ్డమో, ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా తన టీం చూసుకుని ఉండాల్సింది ప్రియా. ఎందుకంటే ఆవిడకు ఒక చిన్న పర్సెప్షన్ వచ్చేసింది, ఏది ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించిన టాస్క్ అని. లాజికల్ రీజనింగ్కి సంబంధించిన టాస్క్ అయినప్పుడు తన టీము ఎంత డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే అంత మంచిది లాజికల్ రీజనింగ్ వర్కౌట్ చేయడానికి. అందరూ వరుసగా ఉంటే ఆ వరుసలో లాజికల్ రీజనింగ్ వర్కౌట్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. పైగా తన దగ్గర ఒక అడిషనల్ లగ్జరీ ఉంది, ఒక అడిషనల్ ప్లేయర్ ఉన్నారు. ఈ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎనీ మూమెంట్ ఆఫ్ ద టాస్క్ ఆవిడ ఒకళ్ళని సాక్రిఫైస్ చేసినా కూడా 2 టీంల స్ట్రెంగ్త్ ఈక్వల్ అవుతుంది తప్ప వీళ్ళేం తక్కువ అవరు. ఇప్పుడు వీళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. అది ఆ టాస్క్ మొత్తంలో 1 to 13 పార్ట్స్ ఉన్నాయి. అక్కడ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. వీళ్ళు ఎలా వెళ్ళి నిలబడ్డారు అని మనం ఒకసారి చూస్తే 2 హాఫ్స్ అనుకుంటే మనం ఒకవేళ దాన్ని 7 వరకు ఒక హాఫ్, 8 నుంచి 13 వరకు ఇంకొక హాఫ్ అనుకుంటే, దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఎక్కువ క్రౌడెడ్గా ఉన్నారు బి టీమ్ మెంబర్స్. సెకండ్ హాఫ్లో ఇద్దరు ఉన్నారు అంతే. సెకండ్ హాఫ్లో 4 రెడ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో 1 to 7 చూసుకుంటే ఇద్దరు రెడ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. మిగతా 5 బ్లూ టీమ్ మెంబర్సు ఫస్ట్ హాఫ్లోనే ఉన్నారు. ఇంత స్ట్రాటజీస్ వర్కౌట్ చేసే టైం వాళ్ళ దగ్గర ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఆవిడ ఇది ఖచ్చితంగా లాజిక్కు సంబంధించింది, మైండ్ గేమ్కి సంబంధించిన టాస్కే అయి ఉంటుంది అని ఆవిడకు ఒక ఇంట్యూషన్ ఉంది. సో తన టీం మెంబర్స్కు తాను క్లారిటీగా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చి ఉండాల్సింది. 1 నుంచి 13 వరకు మనము మీరందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లు ఉండండి అని చెప్పి ఒక ప్యాటర్ను, ఒక ఆర్డరు ఏదన్నా వాళ్ళకి చెప్పేసి ఉంటే సరిపోయేది. వీళ్ళు ఎలా నిలబడ్డారు అని మనం చూస్తే 1, 2లో డెమన్ పవన్, ప్రసన్న నిలబడ్డారు. వాళ్ళిద్దరు రెడ్ టీమ్ మెంబర్సు. 3 నుంచి 7 వరకు వరుసగా బ్లూ టీమ్ మెంబర్స్ నిలబడ్డారు. శ్రీజ, ప్రియా, మాస్క్మెన్, శ్రేయ, సోల్జర్ కళ్యాణ్, వీళ్ళు వరుసగా నిలబడ్డారు 5. కొంచెం వీళ్లకు లక్ ఫేవర్ చేయలేదని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇదే నిలబడ్డం అటు నుంచి నిలబడి ఉంటే ఒకవేళ, అంటే సెకండ్ హాఫ్లో కనుక వీళ్ళ క్రౌడ్ ఎక్కువ ఉండి ఉంటే, ఇలా 5 మంది అక్కడుండి రెడ్ టీమ్ మెంబర్స్ తక్కువ ఉండి ఉంటే ఖచ్చితంగా వీళ్ళే గెలిచేవాళ్ళు. సో అది బ్యాడ్ లక్ అనుకుందాము, లేదా లాజిక్ సంబంధించిన గేము, లాజిక్ ఒక ప్యాటర్న్ వర్కౌట్ చేయాలి అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి అనే ఒక ఐడియా లేకపోవడం వల్ల కానీ, వాళ్ళలా ఫస్ట్ హాఫ్లో క్రౌడెడ్గా కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ మీద వీళ్ళకు కంట్రోల్ లేకుండా పోయింది. మాత్రమే వీళ్ళ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అక్కడే ఉంది. 7గురిలో 5 వీళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ను వీళ్ళు ఏ రకంగా కావాలన్నా కంట్రోల్ చేయగలరు. పడేయాలన్నా పడేయగలరు, లేదా ఉంచుకోవాలన్నా ఉంచుకోగలరు. కానీ సెకండ్ హాఫ్ మీద కంప్లీట్ హోల్డ్ ఎవరికి ఉంది? రెడ్ టీమ్కి ఉంది. ఎందుకు? 8 నుంచి 13 వరకు 5 ఉంటే దాంట్లో 6 ఉంటే దాంట్లో 4 రెడ్ మెంబర్స్ ఉన్నారు, 2 బ్లూ మెంబర్స్ ఉన్నారు. సో సెకండ్ హాఫ్ మీద హోల్డ్ ఎవరికి ఉంది ఇప్పుడు? అంటే వదిలేయాలన్నా లేదా పట్టుకోవాలన్నా కానీ రెడ్ వాళ్ళు మాత్రమే ఆ సెకండ్ హాఫ్లో ఉన్న పార్ట్స్ను కంట్రోల్ చేయగలరు. దాంట్లో ఉన్న లాజిక్ను కంట్రోల్ చేసే ఇది కంట్రోల్ మొత్తం రెడ్ టీంల దగ్గర ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా బ్లూ టీం దగ్గర ఉంది. ఎందుకంటే ఆ టైప్ వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఎవరెవరు ఫస్ట్ నుంచి వదులుకుంటూ వెళ్ళారనేది ఒకసారి గమనిద్దాము. ఫస్ట్ ప్రియా వదిలింది. ఆవిడ నెంబర్ ఎంత? 4, అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నారు. దాంట్లో ఆ పార్ట్లో వచ్చిన ఫోటో ఎవరిది? దివ్య. ఆవిడ ఎవరి టీము? బ్లూ టీము. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ప్రియా వదిలిన పార్ట్లో బ్లూ టీం మెంబర్ ఫోటో ఉంది. తర్వాత ఎవరు వదిలారు? శ్రేయ వదిలింది.
శ్రేయ నెంబర్ ఎంత 6. ఈవిడ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నారు. ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఈవిడ వదిలిన పార్ట్లో ఉన్న ఫోటో ఎవరిది? శ్రీజ ఫోటో ఉంది. శ్రీజ ఎవరు? బ్లూ టీమ్ మెంబరు. అంటే ఫస్ట్ హాఫ్లోనే ఉన్న శ్రేయ వదిలిన పార్ట్లో కూడా బ్లూ టీమ్ మెంబర్ ఫోటోనే వచ్చింది. తర్వాత ఎవరు వదిలారు? డెమాన్ పవన్ రెడ్ టీమ్ అతను వదిలేశాడు పార్ట్. అతను ఎక్కడున్నాడు? నెంబర్ 1లో ఉన్నాడు. అతను కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాడు. అతను వదిలేసిన పార్ట్లో ఎవరి ఫోటో ఉంది? శ్రేయ ఫోటో ఉంది. శ్రేయ ఫోటో ఎవరికి సంబంధించింది? బ్లూ టీమ్కి సంబంధించింది. సో ఫస్ట్ హాఫ్లో ఇప్పటి వరకు 1, 4, 6 3 పార్ట్లు బ్రేక్ అయ్యాయి. 3 పార్ట్లలో కూడా బ్లూ టీమే వచ్చారు. ఆ తర్వాత నాగాను వదలమని చెప్పారు. ప్రసన్న వదిలేశాడు. ప్రసన్న వదిలేసింది. ప్రసన్న ఎక్కడున్నాడు? సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రసన్న వదిలేసిన పార్ట్లో ఎవరి ఫోటో ఉంది? నాగా ఫోటో ఉంది. నాగా ఎవరి టీము? బ్లూ టీము. ఇప్పటి వరకు మనం గమనిస్తే 1, 2, 4, 6 ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లోనే పార్ట్సే పగిలాయి. ఈ పార్ట్స్ అన్నింటిలో కూడా బ్లూ టీమ్ మెంబర్సే ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో 4 పార్ట్స్ పగిలాయి. 4 పార్ట్స్లో కూడా బ్లూ టీమ్ మెంబర్స్ ఫోటోలే వచ్చాయి. బ్లూ టీమ్ మెంబర్స్ ఫొటోస్ అక్కడ బోర్డు మీద నుంచి తీసేయబడ్డాయి. ఇప్పుడు ఒకసారి మనము గేమ్ సినారియోని గమనిస్తే రెడ్ టీంలో 6 ఫోటోలు అలాగే ఉన్నాయి బోర్డు మీద. బ్లూ టీంలో 3 ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అక్కడ 4 ఫోటోలు తీసేయబడ్డాయి. అయితే అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ స్టాండింగ్ అనేది ఒకసారి మనం గమనిస్తే రెడ్ టీమ్ 4 మెంబర్స్ అక్కడ ఉన్నారు. బ్లూ టీమ్ 5 మెంబర్స్ అక్కడ ఉన్నారు. అంటే అక్కడ పార్ట్స్ పట్టుకుని ఉన్న వాళ్ళ స్ట్రెంగ్త్ని మనం చూస్తే ఇప్పటికి కూడా బ్లూ టీమ్ 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి గేమ్ ఇంకా బ్లూ టీమ్ కంట్రోల్లోనే ఉన్నట్టే మనం అనుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా తర్వాత దివ్య ఎక్కడున్నారు? ఆవిడ 13th పొజిషన్లో నిలబడి ఉన్నారు. ఆవిడ పార్ట్ బ్రేక్ చేశారు. ఆ పార్ట్లో ఎవరి ఫోటో వచ్చింది? ప్రసన్న కుమార్ ఫోటో వచ్చింది. అతను రెడ్ టీమ్ మెంబర్. అంటే లాస్ట్లో ఉన్న ఫోటో రెడ్ టీమ్ మెంబర్ది. ఆ తర్వాత దివ్య వెళ్ళి ప్రియా పక్కన కూర్చున్నాక వాళ్ళు ఏదో లాజిక్ వర్కౌట్ చేశారు. లాజిక్ వర్కౌట్ చేసి నాగాను పార్ట్ డ్రాప్ చేయమన్నారు. నాగా ఏ పొజిషన్లో ఉన్నాడు? 10th పొజిషన్లో ఉన్నాడు. నాగా పార్ట్ డ్రాప్ చేశాక నాగా దాంట్లో ఉన్న ఫోటో ఎవరిది? ఆ పార్ట్లో ఉన్న ఫోటో డిమాన్ పవన్ది ఫోటో ఉంది. డిమాన్ పవన్ రెడ్ టీమ్ మెంబర్. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒక కాయిన్ టాస్ గేమ్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేసి చూడండి. ఫస్ట్ హాఫ్లో 1, 2, 4, 6 అన్నీ బ్లూ వచ్చాయి. సెకండ్ హాఫ్లో 10, 13 అంటే లాస్ట్లో ఉన్నాయి చూస్తే 2 రెడ్ వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న సినారియో చూసుకుంటే ఏది 6 పార్ట్లు బ్రేక్ అయ్యేసరికి 4 పార్ట్లు ఫస్ట్ హాఫ్లో 7 లోపు వచ్చాయి. దాంట్లో అన్నిట్లో బ్లూ ఉన్నాయి. 3 పార్ట్స్ సెకండ్ హాఫ్లో లాస్ట్లో వచ్చాయి. 10, 13 పొజిషన్స్లో ఉన్న పార్ట్స్ బ్రేక్ చేస్తే రెడ్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఒకసారి కాయిన్ టాస్ గేమ్ను మళ్ళీ ఒకసారి ఇక్కడ అప్లై చేసి చూద్దాము. కాయిన్ను హెడ్ పైన ఉండేలా పట్టుకొని టాస్ చేస్తే హెడ్ పడుతుంది. టాస్ పైన ఉండేలా పట్టుకొని టాస్ చేస్తే టాస్ పడుతుంది. సపోజ్ అప్పుడు మీరు హెడ్ పైన ఉండేలా పట్టుకొని అతను టాస్ చేస్తే ఏం చేస్తారు? 4 సార్లు హెడ్ పైన ఉండేలా పట్టుకొని టాస్ చేశాడు, హెడ్ పడింది. 2 సార్లు టైల్స్ పైన ఉండేలా పట్టుకొని టాస్ చేశాడు, టైల్స్ పడ్డాయి. ఇప్పుడు 7వసారి హెడ్ పైన ఉండేలా పట్టుకొని టాస్ వేస్తున్నాడు. మీరు ఏది కాల్ చేస్తారు? ఖచ్చితంగా హెడ్డే కాల్ చేస్తారు, అవునా కదా? సరే, ఆ తర్వాత ఏం జరిగింది అని చూద్దాం. అనూష 8th పొజిషన్లో ఉన్న అనూష వదిలేస్తే కళ్యాణ్ ఫోటో ఉంది. దాంట్లో కళ్యాణ్, మన సోల్జర్ కళ్యాణ్ ఫోటో ఉంది. అతను బ్లూ టీమ్. ఆ తర్వాత 12th పొజిషన్లో ఉన్న శ్వేత వదిలితే దాంట్లో అనూష ఫోటో ఉంది. అనూష రెడ్ టీమ్. సో ఇప్పటి వరకు మీరు ఒకసారి గమనిస్తే నేను చెప్పిన లాజిక్ సపోర్టింగ్గానే ఉన్నాయి అన్నీ. లాస్ట్లో ఉన్న 10, 12, 13 ఇవన్నీ కూడా రెడ్డే వచ్చాయి. సో ఇప్పుడు 1, 2, 4, 6 ఏదైతే ఫస్ట్లో వదిలేశారో అన్నీ బ్లూ వచ్చాయి. ఇప్పుడు 10, 12, 13 ఈ 3 కూడా రెడ్ వచ్చాయి. ఇప్పుడు ఒక ప్యాటర్న్ అయితే మనకు అర్థమవుతుంది. ఏంటి? ఫస్ట్ హాఫ్లో రెడ్ తక్కువ ఉన్నాయి, బ్లూ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో రెడ్ ఎక్కువ ఉన్నాయి, బ్లూ తక్కువ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ మీద బ్లూ టీంకు కంట్రోల్ లేదు. ఎందుకంటే 10, 13లో మాత్రమే 8 to 13లో 10, 13లో మాత్రమే బ్లూ టీం వాళ్ళు నిలబడి ఉన్నారు. దాంట్లో దివ్య ఆల్రెడీ ఎప్పుడో బయటకు వచ్చేసింది. నాగాను కూడా దివ్య, ప్రియా ఇద్దరూ కలిసి డ్రాప్ చేయమని చెప్తే డ్రాప్ చేసేసాడు. సో సెకండ్ హాఫ్ మీద వీళ్ళకు కంట్రోల్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కంట్రోల్ ఉంది వీళ్ళకు.
ఇప్పటికీ ఇంకా వాళ్ళకి ఏదైతే స్ట్రెంగ్త్ వైజ్ లగ్జరీ అనేది ఫస్ట్ నుంచి ఉందో అది ఇంకా క్యారీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ప్లేయర్స్ ఇంకా అక్కడ నిలబడి ఉన్నారు. రెడ్ టీంలో ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే నిలబడి ఉన్నారు. రెడ్ టీం వాళ్ళు ఎవరెవరు నిలబడి ఉన్నారు అక్కడ? దాలియా, కల్కి ఇద్దరు నిలబడి ఉన్నారు. బ్లూ టీం వాళ్ళు ఎవరెవరు నిలబడి ఉన్నారు? మాస్క్మెన్, శ్రీజ, కళ్యాణ్ ముగ్గురు నిలబడి ఉన్నారు. అంటే రెడ్ టీం వాళ్ళు ఇద్దరున్నారు, ఇద్దరు అమ్మాయిలే. బ్లూ టీం వాళ్ళు ముగ్గురున్నారు, దాంట్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి శ్రీజ. ఇక్కడ వీళ్ళు పోనీ ప్యాటర్న్ వర్కౌట్ చేయలేము, లాజిక్ వర్కౌట్ చేయలేము అనుకుంటే ఫిజికల్గా ఆడడానికి కూడా వీళ్ళ దగ్గర సఫిషియంట్ రిసోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే శ్రీజ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ప్రాణం పెట్టి ఆడేస్తుంది ఖచ్చితంగా. ఆ విషయాన్ని ఆ రోప్ టాస్క్లో గమనించాం మనం. మాస్క్ మ్యాన్ పంతం అంటే గొంతు కోసేసుకునే మాస్క్ మ్యాన్. ఆ తర్వాత మిలిటరీ మ్యాన్ సోల్జర్ కళ్యాణ్. వీళ్ళు ప్రాపర్ స్ట్రాటజీ వర్కౌట్ చేయగలిగి ఉండొచ్చు, లేదా టోటల్గా ఫిజికల్ సైడ్ వెళ్ళిపోయినా కూడా ఖచ్చితంగా బ్లూ టీమే గెలిచేది. దాలియా, కల్కి ఇద్దరు ఎగ్జాస్ట్ అయిపోయేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది. శ్రీజాను ఒకవేళ సాక్రిఫైస్ చేసినా కూడా వీళ్ళ దగ్గర అప్పటికి మాస్క్ మ్యాన్, కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. సో ఫిజికల్గా ఈ టాస్క్ను ముందుకు తీసుకెళ్ళున్నా కూడా ఇక్కడ శ్వేత బయటకు వచ్చేసినప్పుడు అక్కడ గేమ్ స్టాండింగ్ను ఒకసారి మనం గమనిస్తే టీం బ్లూ 2 ఫొటోస్ మిగిలిన్నాయి బోర్డు మీద, టీం రెడ్వి 3 ఫొటోస్ మిగిలిన్నాయి. ఆ 5 ఫోటోలు ఈ 5గురి దగ్గరే ఉన్నాయి. దాంట్లో 3 వీళ్ళు ఉన్నారు. అంటే అవతల వాళ్ళు గినక ఆ ఇద్దరు గినక వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి పడేశారు అనుకుంటే, లేదు శ్రీజ కూడా పడేసింది అనుకుంటే, ఖచ్చితంగా వీటిల్లో అన్ని బ్లూనే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. 3 కుండల్లో 2 బ్లూ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా 2 పార్ట్స్ వీళ్ళ దగ్గర మిగిలే ఉంటాయి. మాస్క్ మ్యాన్ దగ్గర ఒకటి, మిలిటరీ సోల్జర్ కళ్యాణ్ దగ్గర ఒకటి. ఫస్ట్ హాఫ్లో బ్లూ ఫొటోస్ పార్ట్స్లో ఉన్న ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్లో రెడ్ ఉన్న ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అని తెలిసి కూడా సోల్జర్ కళ్యాణ్ను కుండపడే అని వీళ్ళు ఏదైతే తొందర పెట్టారో, తొందరగా అక్కడ చాలా హేస్టీగా పడే అంటా ఉంటే అతను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి పడేశాడు. ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఉన్నది కళ్యాణ్, కల్కి ఇద్దరున్నారు. అక్కడ మిగిలింది ఒక బ్లూ ఫోటో, ప్రియా ఫోటో మిగిలింది. ఇక్కడ రెడ్ ఫోటో, ఒక కల్కి ఫోటో మిగిలింది, అంతే కదా. ఇప్పుడు కళ్యాణ్ పడేశాడు అనుకోండి, 50-50 ఛాన్సెస్. దీంట్లో ఒకవేళ ప్రియా ఫోటో ఉంటే వీళ్ళు ఓడిపోతారు. ఒకవేళ కల్కి పడేసినప్పుడు కూడా దాంట్లో ప్రియా ఫోటో ఉంటే వీళ్ళే ఓడిపోతారు. కానీ ఒకవేళ కల్కి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో రెడ్ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, కల్కి పడేసే వరకు ఆగుదాము అనే స్ట్రాటజీని, లాజిక్ను గినక వీళ్ళు అప్లై చేసి ఉంటే వీళ్ళు ఈజీగా గెలిచుండేవాళ్ళు. కల్కిని మనం ఒకసారి ఆమె ఫిజికల్ అపిరెన్స్ గమనిస్తే, ఆమె అంత ఫిట్ కానీ జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ వర్కౌట్ చేసే అలా ఏమీ అనిపించదు. కానీ ఆమెకు మెంటల్ ఎండ్యూరెన్స్ ఎక్కువ, చాలా ఎక్కువ, మనోబలం చాలా ఎక్కువగా ఉంది. ఆ మనోబలం వల్లే ఆమె అంతసేపు అలా పట్టుకొని ఉండగలిగారు. కానీ ఇటువైపు ఉన్నది కళ్యాణ్, సోల్జర్కి ఉండే ఎండ్యూరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణ్ ఎంతసేపు అయినా ఉండగలిగేవాడు అలాగే, అంటే కల్కి డ్రాప్ చేసే వరకు ఇతను డ్రాప్ చేయకుండా ఉండగలిగేవాడు. సో కళ్యాణ్ను డ్రాప్ చేయమని చెప్పడం బ్లూ టీం వాళ్ళు తమ చేతులారా తాము చేసిన తప్పిదం అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు?